అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు వీడియో కార్తీక మాసము స్పెషల్ కార్తీక పురాణము. చదవలేని వాళ్ళు విన్నా కూడా దోషాలన్నీ పోయి జన్మజన్మల పుణ్యము కలుగుతుంది. కనీసం ఏమీ చేయకపోయినా చేతగాక కార్తీక మాస పురాణం విన్నను తెలిసి తెలియక చేసిన పాపములు నశిస్తాయి. కార్తీక పురాణం 1వ అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలము గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసాలు వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించిన వారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి. కావున తమరా వ్రతమును వివరించవలసినదని కోరిరి. అంత నా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధమున ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియచేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒక దినంబున పార్వతీ పరమేశ్వర్లు గగనమ్మున విహరించుచుండగా, పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యములు కలగచేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంతవరకు ఆచరించుచుండేటిది అను వ్రతమును వివరింపుడని కోరెను. అంతట మహేశుడు మందహాసమునరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంన చెప్పబడి ఉన్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు, మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అట్లు మిథిలా నగరములో వశిష్ఠుని రాకను జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా గేహము పవిత్రమైనది. తమరిట కేలవచ్చితురో సెలవు ఒసంగుడని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతునని నిశ్చయించి ఇటు వచ్చి తిని అని పలకగా, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును స్వీకరింపుడు. కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు. తమ వంటి దైవాజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా అదృష్టము కొలది ఈ అవకాశం దొరికినది. గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది? ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయము తీర్చగలను. నే చెప్పవో వ్రతకథ సకల మానవులను ఆచరించదగినది, సకల పాపహరమైనది అయి ఉన్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము.
ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అంతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ వంటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుము అని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలానగదీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చనీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారశియందు ఉండగా వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభం నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయును. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానమొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై 3 దోసిల్లా నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూపదీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదట గాని కూర్చుండి కార్తీక పురాణము చదవవలయను. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి శివాలయం ముందుగాని విష్ణాలయం ముందుగాని లేక తులసికోట వద్ద గాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులౌదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారలు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.